ఆనాకాలం చలికాలం వచ్చిందంటే గ్యాస్ బండలు జల్దినైపోతుంటాయి. ఉడుకుడుకు తానాలు, ఏ పూట కాపూట ఉడుకుడుకు బువ్వ కూరలు, ముసురు పట్టుకుంటే పెంక మీద పేలాలేంచుడో బజ్జీలు దేవుడో ఉంటది. లేదంటే చికెన్ గోలిచ్చుకొని తినాల్సిందే. హీగేముంది, 2 నెలలు రావాల్సిన గ్యాస్ బండ 2 వారాల ముందే అయిపోతుంటది. కానీ ఇప్పుడు దీనికి సూటి పెట్టిండ్రంతా. ఇప్పుడు బగ్గ డిమాండ్ ఉన్నది దేనికంటే కరెంటుకు. నిమిషం లేకున్నా అస్సలు నడవది. నిన్నొక్కనాడే రాష్ట్రం అంతా 22,80,00,000 యూనిట్లు కాల్చిండ్రంటే చూడుర్రి. పోయినేడు కంటే 7 కోట్ల యూనిట్లు ఎక్కువ. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఒక్క రోజే గింత కరెంటు కాల్చుడు ఇదే మొదలు. అంతా ఎండల పుణ్యమే. మరి బయట అడుగు పెడతట్టు లేదు. పొద్దంత ఇంట్లోనే ఉత్తగుండొస్తుందా? ఉబ్బరానికి కుత ఉడుకుడే. ఇరాం లేకుండా ఫ్యాన్లు కూలర్లు తిరగాల్సిందే, ఏసీలు నడవాల్సిందే. కూలర్లు లేకపోతే ఉడకపోతే చాలా ఉండదు. 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కూలర్ గాని ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది. ఇక ఫ్రిడ్జ్ల నీళ్లు తాగంది పానం నిమ్మలం అనిపించదాయే. బడిపోరలకు సెలవులు వచ్చినాయి కాబట్టి టీవీలకు అస్సలు రెస్ట్ ఉంటలేదు. పొద్దంతా మోగుడే, అర్ధరాత్రి దాకా సినిమాలు చూసుడే, లేదంటే ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుడే, ఓడ్చేదాకా గేములు ఆడుడు. పిల్లలకు అదో ఇదో తింటానికి చేసి పెట్టాలంటే మిక్సీలు గ్రైండర్లు ఎక్కువనే తిరుగుతాయి. గీ తీర్ల వాడుతున్న కరెంటు కోతలు లేకుండా బగ్గనే తనలాడుతుందట సర్కారు. మన కాడ తయారయ్యే కరెంటు జాలక పక్క రాష్ట్రాలకెళ్ళి కొని సప్లై చేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఎండాకాలం వెళ్లేదాకా కరెంటు లేనిది ఏ పని నడిచేటట్టు లేదు పో.